జాబిల్లి కథలు. రామన్న పల్లె పచ్చిక బయళ్ల మధ్య పశ్చిమాన పరుచుకున్న దట్టమైన అడవులకు దగ్గరగా ఉంటుంది. ఈ ఊరి ప్రజలు పశువుల పోషణ మీదే జీవిస్తారు. నారాయణ తన గొర్రెల మందను తోలుకు వస్తున్నాడు. 100 గొర్రెలున్న ఆ మందలో రమ సొంత బిడ్డలా పెంచిన నల్ల తెల్లటి గోమతి ముందు నడుస్తోంది. ఏమయ్యా, ఈరోజు వాతావరణం చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో. కొండల గాలి చాలా చల్లగా ఉంది. ఆ దేవుడి దయవల్ల మన పశువుల ఆరోగ్యం కూడా ఈ ఏడాది చాలా బావుంది. దేవుడి దయ అనేది నాటిన విత్తనం లాంటిదిరమ్మా. దాన్ని పెంచేవాడి సామర్థ్యం మీదనే ఫలితం ఆధారపడుతుంది. నా సంరక్షణ మాత్రం ఈ పల్లెలోనే అత్యుత్తమమైనది. ఈ 10 పల్లెటూళ్లలో నా గొర్రెల మందకున్నంత బలం, అంత తెలివి మరే మందకు లేదు. నువ్వు గమనించలేదా? అవి నడిచే తీరులోనే నా శిక్షణ యొక్క నిరూపణ కనిపిస్తుంది. అవునన్నా, మన గోమతైతే అసలెవ్వరికీ లొంగదు. దాని దారి దాందే. నువ్వొక్క మాట అంటే చాలు, అది వెంటనే నువ్వు చూపించిన దారిలోనే నడుస్తుంది. అందుకే వీరయ్య మామకెప్పుడూ నీపై కోపం. మొన్న కూడా నీ గొర్రెకు అంత దమ్ములేదు అని విమర్శించాడు. వాడి మంద, వాడి గొర్రెలు కేవలం ఉన్నినిస్తాయి. బరువు కూడా ఎక్కువగా ఉంటాయి. కాని వాటికి ఎంతమాత్రం బుద్ధి లేదు, ఏమాత్రం విధేయత లేదు. నేను నా గొర్రెలను కేవలం సొత్తులా చూడ్ను. వాటిని నా కుటుంబాన్ని కాపాడి భక్తులుగా భావిస్తాను. అందుకే అవి నా కోసం ప్రాణం పెడతాయి. గోమతిని చూడు, దాని తల్లి పుట్టిన వెంటనే చనిపోయింది. నా బిడ్డలా పెంచాను. అది నిజమేనయ్యా. గోమతికి మనుషుల మాటలు, మన బాధలు అర్థమవుతాయి. అటువంటి దాన్ని చూసుకూడా నువ్వెందుకు అహంకారాన్ని పెంచుకుంటున్నావు? ఈ మాటలు వీరయ్య చెవిన పడితే అనర్థం వస్తుంది. మీ వైరం పెంచుకోవడం మంచిది కాదు. కొంచెం తగ్గి అందరితో కలిసి ఉండటం నేర్చుకో. నా గొర్రెల గొప్పతనం గురించి మాట్లాడటానికి నేనెవ్వరికీ భయపడ్ను రమా. 10 మందిలో నా గొప్పతనాన్ని చాటుకుంటేనే కదా నా మనుగడ సాగుతుంది. ఈ ఊళ్ళో నా తర్వాతే ఎవరైనా. నారాయణ అలసటతో ఒక వెడల్పాటి రాయి మీద కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నాడు. గోమతి మాత్రం ఎప్పుడూ నారాయణను గమనిస్తూ అతని కాళ్ల దగ్గరే మేస్తోంది. హఠాత్తుగా వెనకనుంచి సన్నటి శబ్దం చేస్తూ ఒక పెద్ద నల్లటి విషసర్పం నారాయణ కాలివైపు దూకడానికి సిద్ధంగా ఉంది. నారాయణకు ఆ శబ్దం వినిపించలేదు. గోమతి ఆ సర్పం కదలికను చూసి ఉలిక్కిపడింది. గోమతి పెద్దగా భయంకరంగా అరుస్తుంది. ఆ శబ్దం అడవిలో ప్రతిధ్వనించింది. మే మే మే. గోమతి అరుస్తూనే తన బలమైన తలతో సర్పాన్ని లయబద్ధంగా ఢీకొట్టి దాన్ని గాయపరచకుండా కేవలం భయపెట్టి పారద్రోలింది. సర్పం తన ఆపద తప్పిస్తుందని తెలుసుకుని పొదల్లోకి జారుకుంది. నారాయణ ఉలిక్కిపడి వెనక్కి జరిగి తన కళ్ళు తెరిచి చూసి, అయ్యో, ప్రాణం పోయిందనుకున్నాను గోమతి. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. మళ్ళీ నువ్వే నా రుణం పెంచావు. ఈ రుణం నేనెలా తీర్చుకోవాలి? రమ పరిగెత్తుకుంటూ కంగారుగా వచ్చి అంత పెద్ద అరుపు వినిపించింది. దేవుడా, సర్పమా, మీకేం కాలేదు కదా? భయపడ్డాను. గోమతిని చూడయ్యా, ఎంత వణికిపోతోందో. నారాయణ ఒక్క క్షణం కృతజ్ఞత చూపించినా వెంటనే పాత అహంకారాన్ని ప్రదర్శిస్తూ, చూశావరమ్మా, ఇది కేవలం దయ కాదు. ఇది నాయకుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసం. నన్ను కాపాడ్డం దాని కర్తవ్యంగా భావించింది. అందుకే నా భక్తులైన గొర్రెలు నా కోసం దేనికైనా సిద్ధంగా ఉంటాయి. నా పెంపకంలోనే ఆ గొప్పతనం ఉంది. నీకీ అహంకారం తగదయ్యా. ఆ మృగమేదో నీకు చేసిన మేలుకు దాని కాస్త కృతజ్ఞత చూపు. నువ్వెంత అహంకారాన్ని ప్రదర్శిస్తే అంతగా ఆపద నీ దరికి చేరుతుంది. అది అద్భుతమైన తెలివితో, స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను కాపాడింది. ఈ మనుగడలో అహంకారం అవసరం రమా. అహంకారం ఉంటేనే ఎదుటివారు మనకు భయపడతారు. ఇప్పుడు ఈ సంఘటనను కూడా 10 మందితో గొప్పగా చెప్తాను. గ్రామమంతా గొర్రెల గొప్పల పండుగ కోసం గుమిగూడింది. ఈ పండుగలో 3 ప్రధాన పరీక్షలుంటాయి. ఉన్ని నాణ్యత, మంద బలం పరీక్ష, నాయకత్వ విధేయత. నారాయణ, వీరయ్య, మొదటి 2 పరీక్షల్లో మీ ఇద్దరూ సమంగా ఉన్నారు. ఇదంతా మీ కష్టానికి నిదర్శనం. ఇప్పుడు చివరి పరీక్ష.
ధైర్యం, తెలివి మరియు విధేయత కలగలిపిన పరీక్ష ఇది. వీరయ్య అహంకారంతో నారాయణ వైపు చూస్తూ, నా గొర్రెల ఉన్ని, నాణ్యత, వాటి బలం ముందు నీ గొర్రెల తెలివెంత? గెలిచేది నావే. నారాయణ చిరునవ్వుతూ, గెలుపనేది కేవలం బలం మీద ఆధారపడి ఉండదు వీరయ్య, బుద్ధి మీద కూడా ఆధారపడి ఉంటుంది. నా మంద ముందు నీ మొండి మంద నిలబడలేదు. చివరి పరీక్ష ఇదే. కొండపై ఉన్న ఎత్తైన రాయిపై సులభంగా జారిపోయే నేల మీద పెట్టిన విజయ జెండాను తీసుకురావడానికి ఎవరి గొర్రె సిద్ధంగా ఉంది? నా గొర్రెలు కొండెక్కడం నాకిష్టం లేదు. వాటికి బలం ఉంది, కానీ ఈ పందెం అంత విలువైంది కాదు. నేనీ పరీక్ష నుంచి తప్పుకుంటున్నాను. నారాయణ గొప్పగా, చూశావారమ్మా, వీరయ్య భయపడ్డాడు. నాకు భయం లేదు. గోమతి, వెళ్ళు. నీ తెలివికి ఇది పరీక్ష. నువ్వు నాకు విజయాన్ని తీసుకురావాలి. గోమతి మిగతా గొర్రెల కంటే భిన్నంగా, ఎలాంటి భయం లేకుండా వేగంగా వెళ్ళింది. అది రాళ్ల మీద జారిపోకుండా తెలివిగా దారిని ఎంచుకొని జెండా నోట్తో పట్టుకొని అత్యంత తక్కువ సమయంలో తిరిగొచ్చేసింది. నారాయణ విజేతగా నిల్చాడు. నారాయణ వీరయ్య చెవిలో గుసగుసగా, అత్యంత అవమానకరంగా, చూశావా వీరయ్య, నీ గొర్రెలకు బలమే ఉందిగాని నా గొర్రెల్లా నాయకత్వం వహించే తెలివి లేదు. అసలు నీ మంద నాయకుడివి నువ్వేనా, లేక నీ గొర్రెలా? హ, గొర్రెలను మేపే తెలివి కూడా లేని నువ్వు ఒక కాపరివి. ఈ పోటీ నుంచి పారిపోయావు చూసావా? వీరయ్య ముఖంలో కోపాన్ని దాచుకోలేకపోయాడు. పళ్ళు కొరుకుతూ, నారాయణ, మాటలు అతిగా మాట్లాడుతున్నావు. పశువులకు మనుషులకు తేడా ఉంది. నీ అహంకారం నిన్ను ముంచుతుంది. నేనీ అవమానాన్ని నీ మంద ద్వారా తీర్చుకుంటాను. నేను దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ రాత్రి వీరయ్య ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నారాయణ తిరిగి వస్తుండగా ఊరికి దారితీసే కాలిబాట పక్కన విరిగిన చెట్లు, తీవ్రమైన దుర్వాసన గమనించాడు. అది ఖచ్చితంగా నరమాంసం తిని బతికే మృగం వాసన. అతని మనసులో ఏదో భయం కలిగింది. నారాయణ తన్లో తనే ఇలా అనుకున్నాడు, ఈ కొత్త దుర్వాసన ప్రమాదకరం. కొండపులి అయ్యుండొచ్చు. ఈ అడవిలోకి కొత్తగా వచ్చుంటుంది. గోమతిని ముందు నడిపించాలి. వీరయ్య రహస్యంగా లోతైన గొయ్యి తవ్వించి దానిపై ఆకులు, కొమ్మల్తో కప్పి ఉంచాడు. అది అడవి జంతువుల్ని వేటాడే ఉచ్చులా కనిపించేలా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయబడింది. నారాయణ గొర్రెల మందం తీసుకుని ఆ ప్రాంతానికొచ్చాడు. నారాయణ అహంకారంతో, గోమతి, ఈ దారి కొత్తగా ఉన్నా నువ్వు ధైర్యంగా నడు. నువ్వు తెలివైన దానివి. నేను చెప్పిన దారిలో నడిచి మందనంతా సురక్షితంగా నడిపించు. నువ్వున్నావు కాబట్టి నాకు ధైర్యం. నా తెలివైన మంద ఇక్కడ్నించి దాటుకుని వెళ్ళాలి. గోమతి తల ఊపి నారాయణ ఆదేశాన్ని పాటిస్తూ మే అంది. గోమతి చాలా తెలివిగా గొయ్యి పక్కనుంచి పాతదారిని అనుసరిస్తూ జాగ్రత్తగా నడుస్తోంది. సరిగ్గా ఆ సమయంలో వీరయ్య మనిషి పొదల్లోంచి బయటపడి నక్కతోకతో గొర్రెల మందను వెనకనుంచి తరిమాడు. గొర్రెలు ఆ హఠాత్ దాడికి, ఆ భయంకరమైన శబ్దానికి ఉలిక్కిపడి భయంతో అదుపు తప్పి పక్కకు పరుగు తీశాయి. నారాయణ భయంతో, కోపంతో గట్టిగా అరుస్తూ, ఆగు! ఎవరు నువ్వు? అయ్యో, నా గొర్రెలు! ఆహా, ఆ దారిలో కాదు. 20కి పైగా గొర్రెలు ఆ లోతైన గొయ్యిలో పడిపోయాయి. వాటి అరుపులు ఆ ప్రాంతంలో భయంకరంగా వినిపించాయి. కొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడి కొన్నక్కడికక్కడే మరణించాయి. మిగిలిన గొర్రెలు భయంతో అడవిలోకి పారిపోయాయి. నారాయణ గొయ్యి దగ్గర మోకాళ్లపై కూర్చొని తన తల పట్టుకుని దుఃఖంతో, నాశనమైపోయాను, సర్వనాశనమైపోయాను. ఇదంతా వీరయ్య పనే. నా అహంకారం, వాడి కుట్ర రెండూ కలిసి నా కుటుంబాన్ని ముంచేశాయి. నేను చేసిన పాపానికి అమాయక గొర్రెలు శిక్ష అనుభవిస్తున్నాయా? ఎంత తప్పు చేశాను నేను? నారాయణ నిస్సత్తువతో ఏం చేయాలో తెలియక చూస్తూ ఉండగా గోమతి గొయ్యి పక్కన ఉన్న పెద్ద విరిగిన కొమ్మను పదే పదే తన కాళ్లతో తట్టింది. నారాయణ ఆ సంకేతం అర్థం చేసుకున్నాడు. నారాయణ కొమ్మను చూసి కన్నీళ్లాపుకోలేక, అద్భుతం గోమతి, నువ్వు నా బుద్ధికి మించి ఆలోచించావు. అవును, ఈ కొమ్మను ఉపయోగించి వాటిని బయటికి తీయాలి.
నా మందలో సగం పోయింది. నాకు తగిన శాస్తే జరిగింది. కొమ్మను ఉపయోగించి గ్రామస్తుల సహాయంతో గాయపడిన గొర్రెలను రక్షించాడు. గాయపడిన గొర్రెలకు చికిత్స చేస్తూ నారాయణ కుటుంబం చాలా బాధలో ఉంది. నారాయణ తీవ్రమైన పశ్చాత్తాపంతో ఉన్నాడు. రాధ గోమతికి మేత పెడుతూ బాధగా, గోమతి, మిగతా గొర్రెలు ఎక్కడున్నాయో కదా, వాటికెంత ఆకలేస్తోందో, అవి క్షేమంగా ఉండాలి. గోమతి అకస్మాత్తుగా తల పైకెత్తి అడవిలోకి దారి చూపే దిశగా చూస్తూ రాధకు సంకేతమిచ్చింది. అది మెల్లగా అడవ్వైపు నడవడం ప్రారంభించింది. ఈసారి గోమతేదో ప్రత్యేకంగా చెప్తోంది. గోమతి చూపులో ఏదో స్థిరత్వం కనిపిస్తోంది. ఏమయ్యా, నువ్వు రాధా దాన్ని అనుసరించండి, గోమతిని విశ్వసించండి. నారాయణ తన కర్రను తీసుకుని భయపడుతూనే, శరీరమా, నా అహంకారం పోయింది. ఇప్పుడు నా ఆశ అంతా గోమతి తెలివి మీదే ఉంది. నా మందనది ఎంతగా ప్రేమించిందో నాకిప్పుడు అర్థమైంది. పదరాధా. నారాయణ, రమ, రాధ గోమతిని అనుసరించి దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. ప్రయాణం చాలా కష్టంగా, ప్రమాదకరంగా ఉంది. నారాయణ మనసులో భయం, ఆశ కలగలిసి ఉన్నాయి. నారాయణ నడుస్తూ, గోమతి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అడవి లోపలికెళ్తున్నావు. ఈ ప్రాంతంలో కొత్తగా పులివాసన వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమారు 3 గంటల తర్వాత గోమతి ఒక పెద్ద గుహ దగ్గర నిలబడింది. గుహ ముందు నేలపై పెద్ద పులి రక్తం, వెంట్రుకలు, అంతకంటే పెద్ద జంతువు యొక్క పాదముద్రలు ఉన్నాయి. నారాయణ భయంతో నిరాశగా, దేవుడా, గొర్రెల కాళ్ల గుర్తులు, వెంట్రుకలు, ఇది పులి గుహే. నా గొర్రెల్ను పులి పట్టుకెళ్ళింది. ఇంకవి దొరకవు. నా చివరి ఆశ కూడా పోయింది. గోమతి గుహ వైపు వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగి నారాయణ వైపు చూసి, మే, భయం లేదు అన్నట్లుగా లోపలికి వెళ్లమని సంకేతమిస్తోంది. ఏమయ్యా, గోమతేదో చెప్పాలనుకుంటున్నట్టుంది. అది అస్సలు భయపడటం లేదు. అది నడిచిన దారిలో ఏ ప్రమాదమూ లేదు. నారాయణ భార్య, కూతురు భయంతో గుహ లోపలికి చూశారు. లోపల చనిపోయున్న భయంకరమైన పులి కళేబరం పడి ఉంది. ఆశ్చర్యంగా పారిపోయిన 15 గొర్రెలు పులి కళేబరం పక్కనే సురక్షితంగా ఉన్నాయి. రాధ ఆనందంతో అరుస్తూ గోమతిని కౌగిలించుకుని, నాన్నా, మన గొర్రెలు ఇక్కడే ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి. గోమతి గొప్పది. నారాయణ గోమతిని దగ్గరికి తీసుకొని కన్నీళ్లతో, గోమతి, నువ్వు కేవలం దారి చూపించలేదు. ఈ పులి చనిపోయిందని, ఈ ప్రదేశం ఇప్పుడు సురక్షితమని నువ్వు తెలుసుకున్నావు. నీ తెలివి, నీ విశ్వాసం ఎంత గొప్పవి. ఈ పులినేదో పెద్ద జంతువు చంపుంటుంది. దాని పాదముద్రలు చూడు, ఎంత పెద్దగా ఉన్నాయో. దేవుడే మనకు సహాయం చేశాడు. నారాయణ గోమతి తల నిమిరి, నువ్వు నా మందనంతా తిరిగి నాకిచ్చావు. నేను నీ ప్రేమనెప్పుడూ అర్థం చేసుకోలేదు. నా అహంకారం నన్ను గుడ్డివాణ్ణి చేసింది. నువ్వు నా భక్తురాలివి కాదు, నా గురువ్వి. నారాయణ తన రక్షించబడిన మందతో గోమతిని ముందుంచుకొని గ్రామ సభకు వచ్చాడు. అతను పూర్తిగా మారిపోయిన వ్యక్తిలా వినయంగా నిలబడ్డాడు. నారాయణ, నీ గొర్రెల మంద తిరిగి వచ్చిందని విన్నావు. గోమతి చేసిన మహామేలు గురించి అందరికీ తెలియజేయాలి. నారాయణ కన్నీళ్లతో, వణుకుతున్న గొంతుతో గ్రామస్తుల వైపు తిరిగి ఇలా అన్నాడు. గ్రామ ప్రజలారా, నా అహంకారం, నా గర్వం ఈ రోజు నేను తలవంచుకునేలా చేశాయి. వీరయ్య చేసిన కుట్ర నా గొర్రెల్ను నష్టపరిచింది. అది నిజమే, కాని దానికసలు కారణం నేనే వీరయ్యను అవమానించాను. నా గొర్రెలే గొప్పవని అహంకరించాను. నా తెలివికి, నా బలానికి తప్ప దేనికి ప్రాధాన్యతనివ్వలేదు. చిన్న జీవి అయిన గోమతిని కేవలం నా పెంపకానికి నిదర్శనంగా చూశాను. కాని ప్రేమ, నిస్వార్థం ఎంత గొప్పవో ఈ మూగజీవి నాకు నేర్పింది. నా మందలో మిగిలిన వాటిని, అడవిలో తప్పిపోయిన వాటిని కూడా తన అపారమైన ప్రేమ, తెలివితో రక్షించింది మా గోమతి. నా అహంకారం వల్ల జరిగిన నష్టానికి, నా మాటల వల్ల వీరయ్య కలిగిన బాధకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నా ప్రాణం ఉన్నంతవరకు ఈ ప్రేమను, కృతజ్ఞతను మరువను. ప్రతి చిన్న జీవికి దానిదైన విలువ ఉంటుందని, నిస్వార్థమైన ప్రేమకు మించిన గొప్ప శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని ఇప్పుడు నాకర్థమైంది.
వీరయ్యకు తగిన శిక్ష పడాలి. నారాయణ గారి పశ్చాత్తాపం నిజమైంది. గోమతి మన పల్లెకు దేవత. గ్రామ పెద్ద ఆదేశిస్తూ, వీరయ్య చేసిన మోసానికి గ్రామంలో అతన్ని బహిష్కరించడం జరుగుతుంది. నారాయణ, నీ పశ్చాత్తాపం అందరికీ గుణపాఠం. గోమతి చేసిన మేలు మన పల్లె చరిత్రలో నిలిచిపోతుంది. వీరయ్యను గ్రామం నుంచి బహిష్కరించారు. నారాయణ తన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి ప్రేమ దయతో జీవించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి రామన్నపల్లెలో గోమతి చేసిన మహామేలు ఒక నీతి కథగా తరతరాలుగా చెప్పుకోబడింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నిస్వార్థమైన ప్రేమకు, విశ్వాసానికి, కృతజ్ఞతకు మనం విలువ కట్టలేం. అహంకారం ఎంత గొప్పవాడినైనా అగాధంలోకి నెడుతుంది. పశ్చాత్తాపంతో మనిషి మారినప్పుడు అతనికి చిన్న జీవులు కూడా గొప్ప మేలు చేయగలవు. మనుషులకు జంతువులకు మధ్య ఉండే ఈ బంధం అమూల్యమైనది. కొండల మధ్య నదీ తీరాన చైతన్యపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామస్తులంతా చాలా కష్టపడే స్వభావం కలవారు. వారికి నాయకుడిగా ప్రజ్ఞావంతుడు అనే వృద్ధుడు ఉండేవాడు. అతడు వయసులో పెద్దవాడైనప్పటికీ అతని మనసులో ఆలోచనలు చాలా పదునుగా ఉండేవి. గ్రామంలో బలవంతుడు అనే పేరున్న ఒక యువకుడు ఉండేవాడు. అతడు శరీర బలంలో, పనుల్లో, ఉత్సాహంలో అందరికంటే ముందు ఉండేవాడు. చదువుల కోసం పట్టణానికి వెళ్లిన కళ్యాణి అనే యువతి ఇటీవల గ్రామానికి తిరిగొచ్చింది. ఆమె ఆధునిక విజ్ఞానం, సాంప్రదాయ జ్ఞానం కలగలిపిన తెలివైన మనస్తత్వం కలది. అది వేసవికాలం. చైతన్యపురానికి జీవనాధారమైన కృష్ణానది ఉపనది ఆ గ్రామం పక్కనే ప్రవహించేది. కాని ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ నది పూర్తిగా ఎండిపోయింది. బలవంతుడు నది ఒడ్డున నిలబడి తీవ్ర కోపంతో, ప్రజ్ఞావంత, చూశారా, నదిలో ఒక చుక్క నీరు కూడా లేదు. ఈ సంవత్సరం వర్షాలు కూడా ఆలస్యమవుతున్నాయి. మన పంటలు పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పుడే మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఆందోళన చెందకు బలవంత, నేనంతా గమనిస్తున్నాను. మనందరం కలిసి ఆలోచిద్దాం. కళ్యాణి బలవంతుడి వైపు చూస్తూ, ఆందోళన చెందడం కాదు, మనం తెలివిగా ఆలోచించాలి. సమస్య తీవ్రంగా ఉంది. నది ఎండిపోతే పశువులకు, మనకు, పొలాలకు నీరెక్కడి నుండి వస్తుంది? బలవంతుడు కళ్యాణిని చిన్న చూపు చూస్తూ, నువ్వు పట్టణం నుండి వచ్చావు కదమ్మా, నీకు మా పల్లెటూరి కష్టాలేం తెలుసులే. మాకు తెలీదా నది ఎండిపోతే కష్టమని? ఇక్కడ మనకు కావలసింది ఉపన్యాసాలు కాదు, కష్టపడే శక్తి. కష్టం అవసరమే బలవంత, కానీ తెలివైన కష్టం అవసరం. మనం ఎంత కష్టపడినా సరైన ఆలోచన లేకపోతే ఆ కష్టమంతా నీటిలో పోసిన పన్నీర్లా వృధా అవుతుంది. నువ్వు చెప్పేదేంటి? ఇప్పుడే మనందరం నది పక్కనే ఉన్న బావుల్ని ఇంకా లోతుగా తవ్వాలి. పాతకాలం నుండి మేమిదే చేస్తున్నాం. ఇంకా లోతుగా తవ్వితే ఎక్కడ ఒక చోట నీరు దొరుకుతుంది. బలమే దారి. బావులను లోతుగా తవ్వడం మంచిదే బలవంతా, కానీ ఈ వేసవిలో భూగర్భ జలాల మట్టం కూడా పడిపోయిందని నా అనుమానం. కళ్యాణి, నువ్వేం చెప్తావు? ప్రజ్ఞావంత, బలవంతుని మాట వాస్తవమే. బావులు తవ్వడం తక్షణ ఉపశమనం ఇవ్వవచ్చు, కానీ మన సమస్య తాత్కాలికమైంది కాదు. గత 10 ఏళ్లుగా వర్షాలు తగ్గుతున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి ఆ నీరు నదిలో పడి సముద్రంలోకి పోతోంది. నది ఎండిపోయినా ఆ పైన ఉన్న కొండ ప్రాంతం నుండి నీరు దిగువకొస్తుంది కదా. ఏంటి అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వు కొండపై నీటిని ఆపాలని అంటున్నావా? అది అసాధ్యం. అసాధ్యం కాదు. మన నది జన్మస్థలానికి కొంచెం దిగువన, అంటే కొండ కింద ఒక పెద్ద ఆనకట్ట లేదా అడ్డుకట్ట నిర్మించాలి. వర్షం పడినప్పుడు ఆ అడ్డుకట్ట నీటిని నిల్వ చేస్తుంది. ఆ నిల్వ చేసిన నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతుంది. అప్పుడు బావుల్లో, నది పక్కనున్న పొలాల్లో నీరు పెరుగుతుంది. ఇదే శాశ్వత పరిష్కారం. బలవంతుడు ఎగతాళిగా నవ్వుతూ, అబ్బో, పట్టణంలో చదువుకున్నావు కదా, అడ్డుకట్టలు, శాశ్వత పరిష్కారాలు. మాకు తెలుసులే. ఆ ఆనకట్ట కట్టడానికి ఎంత ఇసుక కావాలి, ఎంత సున్నం కావాలి, ఎంత డబ్బు కావాలి. ఈ కరువు సమయంలో మన దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? పైగా అంత పెద్ద అడ్డుకట్ట కట్టడానికి మన బలం సరిపోదు.
దానికి ధనం కంటే తెలివైన ప్రణాళికే ఎక్కువ అవసరం. మనం పెద్ద ఆనకట్ట కాకుండా చిన్న చిన్న గుంతలు కందకాలు తవ్వి వర్షపు నీటిని ఆపగలిగితే సరిపోతుంది. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయవచ్చు. ఆపండి, ఇద్దరు మాటలు బాగానే ఉన్నాయి. బలవంత, నీ మాటల్లో బలం ఉంది. కళ్యాణి, నీ మాటల్లో బుద్ధి ఉంది. ఈరోజు మనం చైతన్యపురం గ్రామస్తుల తెలివితేటలను, బలాన్ని పరీక్షించుకుందాం. ఏం పరీక్ష? నాకే పరీక్ష అయినా సరే. గ్రామంలోని మనుషుల్ని 2 విభాగాలుగా విభజిద్దాం. మొదటి విభాగం బలవంతుడి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2వ విభాగం కళ్యాణి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నీ విభాగం నువ్వు చెప్పిన విధంగా ఈ నది ఒడ్డునున్న 10 పాత బావులను మరింత లోతుగా తవ్వుతుంది. నువ్వు నీ బలాన్ని, అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించు. మా విభాగం ఏం చేయాలంటారు? మీ విభాగం నీవు చెప్పినట్లుగా కొండ నుండి దిగువకు నీరు ప్రవహించే మార్గంలో 10 చిన్న చిన్న నీటి గుంతలు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేయడానికి తయారు చేస్తుంది. ఇది కొత్త ఆలోచన కాబట్టి దీన్ని పూర్తి చేయడానికి సమయం పడుతుంది. బలవంతుడు నవ్వుతూ, సరే, మాకు రోజుకు కనీసం 3 గంటలు పడుతుంది. మేము ఒక వారం రోజుల్లో 10 బావుల్ని లోతుగా తవ్వగలం. కళ్యాణికి ఆ పనంతా చేయడానికి 1 నెల పడుతుంది. మేం తవ్విన బావుల్లో తక్షణమే నీరొస్తుంది. బలం కంటే బుద్ధి వేగంగా పనిచేస్తుంది బలవంత. మా పని వేరు. మేం ఇసుకను తొలగించే పని చెయ్యం. మేము రాళ్ళు, మట్టిని ఉపయోగించి నీరు ఆగేలా చేస్తాం. 2 విభాగాలకు 1 వారం గడువిస్తున్నాను. ఆ తర్వాత ఏ విభాగం పని గ్రామ ప్రజలందరికీ ఎక్కువ ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ విధంగా చైతన్యపురం గ్రామ ప్రజలకు బలం గొప్పదా, బుద్ధి గొప్పదా అని తెలుస్తుంది. ప్రజ్ఞావంతుని నిర్ణయంతో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. బలవంతుడి ఆధ్వర్యంలో ఉన్న వర్గం నది ఒడ్డున ఉన్న బావులను లోతుగా తవ్వడం మొదలుపెట్టింది. కళ్యాణి ఆధ్వర్యంలో ఉన్న వర్గం కొండ దిగువకు వెళ్లి రాళ్లు, మట్టిని ఉపయోగించి గుంతలను తవ్వడం, వాటి అంచులను బలంగా చేయడం మొదలుపెట్టారు. 4 రోజులు గడిచాయి. బలవంతుడి అనుచరుడు మూర్తి ఇలా అంటాడు. బలవంత, మనం 4 రోజులుగా కష్టపడుతున్నాం. 8 బావులు లోతుగా తవ్వేశాం. కానీ నీటి మట్టం కనీసం 1 అంగుళం కూడా పెరగలేదు. భూమంతా పొడిగా ఉంది. బలవంతుడు ముఖం తుడుచుకుని, ఏంటి మూర్తి, నీళ్లు రాలేదా? ఇంకా బలంగా తవ్వు, ఇంకా లోతుగా తవ్వు. మన బలం వృథా కాదు. నీరెక్కడో ఒక చోట ఉంటుంది. మనం ఎంత లోతుగా తవ్వినా కిందంతా ఎండిన మట్టి, గట్టిరాళ్లు మాత్రమే వస్తున్నాయి. మా చేతులు బొబ్బలొచ్చాయి. ఇక నా వల్ల కాదు. ఏ ఆగు ఆగు, బలహీనుళ్ళ మాట్లాడుకు. చూడు, కళ్యాణి వర్గం ఏం చేస్తోందో. వాళ్ళు కేవలం చిన్న చిన్న గుంతలు తవ్వుతున్నారు. ఆ పైన రాళ్లను, మట్టిని పోస్తున్నారు. అదంతా పిల్లల ఆటలా ఉంది. వారి పని వృథా అవుతుంది. మనం కష్టపడితే మనకే ఫలితం దక్కుతుంది. కళ్యాణి వర్గంలో లక్ష్మి తట్టలో మట్టి పోస్తూ, కళ్యాణి, బలవంతుడు మన పన్ని చూసి నవ్వుతున్నాడు. మనం చేసిన ఈ గుంతల్లో నీళ్లొస్తాయా? మాకైతే అనుమానంగా ఉంది. ఈ రాళ్ళు, ఈ మట్టి ఏం చేస్తాయి? లక్ష్మి, నవ్వితే నవ్వుకోనివ్వు. మన పని కష్టమైంది కాదు, తెలివైంది. ఈ గుంతల అడుగున నేను గట్టి మట్టిని, పైన పొడి మట్టిని ఎందుకు వేస్తున్నానంటే, వర్షమొచ్చినప్పుడు నీరు త్వరగా భూమిలోకి ఇంకడానికి వీలుగా ఈ రాళ్ళు, ఈ మట్టి గోడలు నీటిని నిల్వ ఉంచుతాయి. మనం బలాన్ని ఇసుక తొలగించడానికి కాకుండా నీటిని ఆపడానికి ఉపయోగిస్తున్నాం. మనం నీటిని సముద్రంలోకి వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా చేస్తున్నాం. మన ఆలోచన శక్తివంతమైంది. అంటే వర్షం వచ్చినప్పుడే దీని ప్రయోజనం తెలుస్తుందా? అవును, మనం వర్షం కోసం వేచి ఉండాలి. బలవంతుడి వర్గానికి తక్షణ ఉపశమనం దొరక్కపోతే వారు నిరాశ చెందుతారు. కాని మనం మన పని రేపటి కోసం, భవిష్యత్తు కోసం చేస్తున్నాం. వారం రోజులు గడిచాయి. బలవంతుడి వర్గం 10 బావుల్ని లోతుగా తవ్వింది. కాని ఒక్క బావిలో కూడా కనీసం 1 అడుగు లోతు నీరు రాలేదు. వారంతా నిస్సత్తువుతో ప్రజ్ఞావంతుడి దగ్గరకొచ్చారు. కళ్యాణి వర్గం 10 గుంతలను పూర్తి చేసి వర్షం కోసం వేచి చూస్తోంది. బలవంతుడు బాధగా, ప్రజ్ఞావంత, నా శక్తి సరిపోలేదు. మేం చాలా లోతుగా తవ్వాం, కానీ మా కష్టమంతా వృధా అయింది. ప్రజ్ఞావంతుడు శాంతంగా, బలం కంటే తెలివి ఎక్కువ అనిపించకపోవచ్చు బలవంత. కళ్యాణి నిస్సత్తువుగా ఉన్న బలవంతుడి వర్గాన్ని చూసి,
బలవంత, మీ కష్టం వృధా కాలేదు, కానీ మీరు తప్పు చోట కష్టపడ్డారు. మీ బలాన్ని మీరు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించాలి, నీటిని వెతకడానికి కాదు. నీ మాటలు అర్థం కాలేదు కళ్యాణి. నీ గుంతల్లో ఏమైనా నీరుందా? లేదు, వర్షం లేదు కదా. సరిగ్గా అప్పుడే ఆకాశం మేఘావృతమై ఆనందాన్నిస్తూ తొలకరి చినుకులు పడ్డం మొదలైంది. ప్రజ్ఞావంతుడు నవ్వుతూ, వర్షం వచ్చింది బలవంత. చూడు, నీ బావుల్లోకి నీరు పోయే మార్గం లేదు. కళ్యాణి, నువ్వేం చెప్తావు? ప్రజ్ఞావంత, మా వైపు రండి, కొండవైపు నడవండి. గ్రామస్తులందరూ బలవంతుడి వర్గంతో సహా కళ్యాణి తవ్వించిన గుంతల వైపు పరిగెత్తారు. కొద్దిపాటి వర్షానికే కొండపై నుండి ప్రవహించిన నీరు కళ్యాణి గుంతల్లోకి చేరి నిల్వ ఉండడం మొదలుపెట్టింది. బలవంతుడు ఆశ్చర్యంగా, అద్భుతం! ఈ చిన్న వర్షానికే ఇంత నీరా? గుంతలన్నీ నిండిపోతున్నాయి. ఈ నీరింకితే భూగర్భ జలాల మట్టం పెరుగుతుందా? అవును బలవంత, ఈ గుంతల వల్ల నీరు వృథా కాకుండా భూమిలోకి పోతుంది. భూమి దాహాన్ని తీరుస్తుంది. కేవలం ఈ 10 గుంతల నుండి భూమిలోకి చేరిన నీరు మీ 10 లోతైన బావుల కంటే ఎక్కువ నీటిని భవిష్యత్తులో అందిస్తుంది. చూసారా గ్రామస్తులారా, బలవంతుడి కష్టం కళ్ళకు కనిపించింది, కాని కళ్యాణి తెలివి భవిష్యత్తుకు మార్గం చూపించింది. కళ్యాణి తన కష్టాన్ని తక్కువగా ఉపయోగించి తన బుద్ధిని ఎక్కువగా ఉపయోగించింది. అందుకే తెలివైన గ్రామం అంటే కేవలం బలం ఉన్న గ్రామం కాదు, ఆలోచన ఉన్న గ్రామం. బలవంతుడు కళ్యాణి వైపు వంగి నమస్కరిస్తూ, కళ్యాణి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నా అహంకారం, నా బలం మాత్రమే ముఖ్యమనిపించింది. నువ్వు నిజంగా మా గ్రామానికి కొత్త మార్గం చూపించావు. ఈ రోజు నుండి నేను కూడా నీ వెనక నడుస్తాను. నా బలాన్ని నీ తెలివితో జత చెయ్యి. కళ్యాణి చిరునవ్వుతో, బలవంత, నీ బలం నాకు చాలా అవసరం. మన గ్రామానికి కావలసింది ఇదే. తెలివైన ఆలోచన, శక్తివంతమైన పని కల్పిస్తే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. మనం ఇంకొన్ని 100 గుంతలను తవ్వుదాం. ప్రజ్ఞావంతుడు గ్రామ ప్రజలతో, ఈ రోజు చైతన్యపురంలో ఒక కొత్త పాఠం నేర్చుకున్నాం. బలహీనమైన ఆలోచనతో చేసిన గొప్ప కష్టం కంటే తెలివైన ఆలోచనతో చేసిన చిన్న కష్టం గొప్పది. మన గ్రామం ఇకపై తెలివైన గ్రామంగా మారుతుంది. ఆ రోజు నుండి చైతన్యపురం గ్రామ ప్రజలు బలంతో పాటు బుద్ధిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వారు కేవలం బావులు తవ్వడం మానేసి నీటిని నిల్వ చేసే పద్ధతుల్ని అనుసరించారు. కొద్ది కాలంలోనే వారి బావుల్లో నీటి మట్టం పెరిగింది. పంటలు సమృద్ధిగా పండాయి. చైతన్యపురం నిజంగానే తెలివైన గ్రామంగా పేరుగాంచింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, తెలివైన ఆలోచన శారీరక బలం కంటే గొప్పది. బలం తెలివితో జత కలిస్తేనే ఏ పనైనా సంపూర్ణంగా, శాశ్వతంగా విజయవంతమవుతుంది. కష్టంతో పాటు బుద్ధిని ఉపయోగిస్తే పరిష్కారం త్వరగా, సులభంగా దొరుకుతుంది.